ఓకే. నమస్తే సార్, నా పేరు పుల్లేటిగుర్తి వెంకటరమణ, ఆమ్దాల్ వలస, మెయిన్ రోడ్, కృష్ణాపురం అండి. ఈ స్థలం నేను 2023 7వ నెల 6వ తారీఖున రిజిస్టర్ డాక్యుమెంట్గా కొనుక్కున్నానండి. భోగి రాజేశ్వరి సూర్యానందరావు దగ్గర కొనుక్కున్న తర్వాత మా అమ్మగారికి ఒంట్లో బాగుపడడం కొన్నాళ్ళు నేను ఈ సైట్ని నేనేం చేసుకోలేకపోయాను. మొన్న జనవరి 19 నుంచి బొడ్డుపల్లి విజయ్ అనే ఒక అతను బొడ్డుపల్లిపేట చెందిన అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి వచ్చి ఆ రోజు రాత్రి జేసీపీ 2 ట్రాక్టర్లు తీసుకొచ్చి కబ్జా చేయడాన్ని చూశాడండి. ఆ రోజు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు ఆపించారు. తహసీల్దార్కి పొజిషన్ సర్టిఫికేట్ కోసం పెడితే నాకు ఎండార్స్మెంట్ ఇచ్చేసి వదిలేశారండి. మళ్ళీ నేను ఎస్పీగా గ్రీవెన్స్లో కంప్లైంట్ చేశాను. మళ్ళీ గ్రీవెన్స్లో మళ్ళీ మనకి ఏమీ తేల్చలేదు. మొన్న లాస్ట్లో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశానండి. కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు పెట్టారు, అది పెండింగ్లో ఉందండి. ఇలా నేను పొజిషన్ సర్టిఫికేట్కి 3 సార్లు అప్లై చేసినా తహసీల్దార్ ఏది తేల్చడం లేదు. పోలీసు వారికి కూడా 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాను. ఈరోజు కూడా పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చానండి. తహసీల్దార్ తేల్చాలి, మేమే తేలుస్తామనేసి ఆయన అంటున్నారు. కలెక్టర్ గారికి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చానండి. నాకు అన్యాయం జరుగుతుంది. నా భార్య పిల్లలతో నేను అన్యాయం, నా రోజు కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నాను. నాకు చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు. నాకు ప్రాణహాని కూడా ఉందండి. ఆ బొడ్డుపల్లి విజయ్ తమ్మినేని ప్రసాద్ అనే పేరున రిజిస్ట్రేషన్ చేయించుకొని తప్పుడు డాక్యుమెంట్ చేయించుకొని నా మీదకి వస్తున్నాడు. నాకు రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. న్యాయమే కాపాడాలి, విలేకరులే కాపాడాలి, ఫ్రెష్ వాళ్ళు కాపాడాలండి. నేను ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా నాకు న్యాయం జరగడం లేదు. తహసీల్దారే నీ సమస్య క్లియర్ చేయాలంటున్నారు. నా దగ్గర ఈసీ ఉందండి, డాక్యుమెంట్ ఉంది, కరెంట్ మీటర్ వేయించుకున్నాను. 3 సార్లు వచ్చి దౌర్జన్యం చేస్తున్నా వాళ్ళ పోలీసులు కానీ వీళ్ళు కానీ నాకు న్యాయం చేయట్లేదండి. చెయ్యాలని ప్రయత్నించినా అధికార పార్టీ వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. నాకు వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు కూడా, మేమేమి చేయలేము, నీకు తెలుసు కదా మా ప్రెజర్ ఏంటి అనేసి అంటున్నారు. మరి రికార్డు ఇంత పరంగా ఉంటున్నా న్యాయం చేయలేకపోతున్నారండి. నాకు పొజిషన్ సర్టిఫికేట్కి 3 సార్లు అప్లై చేసినా కలెక్టర్ గారు ఆర్డర్ వేసినా ఆయన చేయట్లేదు. నాకు న్యాయం చేసి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. నాకు ప్రాణహాని కూడా ఉంది. నాకు భయంగా ఉందండి. ఏ క్షణాన్ని నా మీదకి దాడి చేస్తారా అనే ఆలోచనతో ఉన్నాను. నేను వాళ్ళతో దెబ్బలాడే పరిస్థితి నాకు లేదు. నేను బలహీనుడిని, విశ్వబ్రాహ్మణ్ణి. నా బలహీనం చూసి నా భూమిని కబ్జా చేయడానికి వస్తున్నారు. నిన్న 12వ తారీఖున నేను ఈసీ పెట్టుకున్నానండి. నా పేరున రిజిస్టరు నాకు ఈసీ ఇచ్చారండి. అన్ని రికార్డులు నా వైపు ఉంటుండగా నాకు ఇలాగ అల్లరి పెడుతున్నారు. తెల్లవారు 6 గంటలకు వచ్చేసి దౌర్జన్యంగా ఇదంతా ఇలా చేశారు. ఈ సైట్ మొత్తం 4 హద్దులు నావండి. ఇటువైపు ప్లేస్ ఆయింది అంటున్నాడు, అది నాది అంటున్నాడు. అది నాది అయినప్పుడు ఇది నాది అవదండి. ఇది ఎక్కడిదండి న్యాయం? అటువైపు ప్లేస్ నాదంట, ఇటువైపు ప్లేస్ నాది కాదట. హద్దు ఇది నాది, అటువైపు హద్దు నాది, అటువైపు హద్దు ఇటువైపు, 4 పక్కల హద్దు నాదైనప్పుడు ఇందులో ఆయనకి ప్లేస్ ఎలా వస్తుందండి? అధికారులు అయి ఉండి న్యాయం ధర్మంగా ఆలోచించి నాకు న్యాయం చేయాలండి. ఇది ఎంతవరకు ఇదండి? మా లాంటి వాళ్ళం ఈ సమాజంలో బతకక్కర్లేదా చెప్పండి? మైనారిటీ వాళ్ళు ఉండక్కర్లేదా? ఈ కాస్ట్లీ భూమి రోడ్డు పాయింట్ ఉందని కబ్జా చేయడాన్ని చూసి అతను ఇలా ఊరి మీద పడిపోతే అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆ బొడ్డుపల్లి విజయ్ అనుచరులతో వచ్చి భయపెట్టి నానా బీభత్సానికి సృష్టిస్తున్నాడు. సీసీ కెమెరాలు కూడా నేను వేసుకున్నానండి. సైట్కి సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా ఉన్నాయి. ఇంతకన్నా నాకు నేటికి ఒక 9-10 నెలలు అవుతుంది నరకం చూపిస్తున్నాడండి. ఏ క్షణాన్ని నేను శ్రీకాకుళం గట్ట వెళ్ళి వస్తుంటాను. నాకు ఏమైనా జరిగితే నా పిల్లలకి ఎవరండి దిక్కు? ఇలా ప్రెస్ మీట్ ఇలా 3 సార్లు పెట్టానండి. కలెక్టర్ గారు 3 సార్లు ఇచ్చాను. ఎస్సీ గారు ఫోన్ చేస్తే సివిల్ మ్యాటర్